హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మరో కొత్త టిప్తో సుగుణ వంటలు అయితే మీ ముందుకు వచ్చేసింది. అదేంటా అనుకుంటున్నారా? మనకి బాత్రూమ్లు కానీ, షింకులు కానీ, అలాగే బకెట్లు కానీ మనకి బాగా పాకుడు పట్టేస్తూ ఉంటుంది కదండి. అటువంటి అప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేసే డిఐవై లిక్విడ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ముందుగా నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ గిన్నె అయితే తీసుకున్నానండి. మనకి వేస్ట్గా ఉంటాయి కదా, అవైతే వీటికి పనికొస్తాయి. ఇందులో మనకి స్టీల్ది కానీ గాజు గిన్నెలు కానీ వాడకూడదు. కాబట్టి నేనైతే ఇక్కడ పనికిరాని డిస్పోజబుల్ బాక్స్ అయితే తీసుకున్నాను. అందులో కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఆ తర్వాత ఇందులో హార్పిక్ ఉంటుంది కదా, హార్పిక్ ఇందులో వేస్తున్నాను. మనకి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇది ఒక 2 మూతల వరకు వేసుకోవాలి. ఈ విధంగా హార్పిక్ అనేది ఇలా వాడుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మనకి కింద బాత్రూమ్ టైల్స్ కానీ లేదా గోడలు చాలా పాకుడు పట్టేస్తూ ఉంటాయి. అలాగే షింకులు కూడా చాలా బాగా క్లీన్ అవుతుందండి. ఆ తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ అయితే తినే సోడా వేస్తున్నాను. తినే సోడా కానీ వెనిగర్ కానీ మనకి ఈ క్లీనింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. వందలు పెట్టి మనం లిక్విడ్స్ కొనుక్కునే కన్నా ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల ఇవి చాలా బాగా పనిచేస్తాయి. మనం తినే సోడా వేసాం కదా, కాబట్టి ఇదైతే ఈ విధంగా నురగ అనేది బాగా వస్తుందండి. కాబట్టి ఇది ఇలా మనం వదిలేయచ్చు, కింద పడినా కూడా ఏం కాదు. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ స్పూన్ అయితే తీసుకుని ఇలా మెల్లగా దీనిని కదపాలి. కాసేపటికి మనకి తినే సోడా పవర్ అయితే కొంచెం తగ్గి ఈ నురగంతా కూడా నార్మల్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చక్కగా అంతా కూడా బాగా కలుస్తుంది. ఇది నురగపోయే వరకు మనం దీనిని అక్కడైతే వదిలేయాలి. ఆ తర్వాత మనం దీనిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇలా అయితే మనకి కిందకి వలికింది కదా. కిందకి వలికినా కూడా ఏం కాదండి, కింద మనకి టైల్స్ అనేవి చాలా క్లీన్గా అయిపోతాయి. కాబట్టి మనమైతే ఇది ఇలాగే వదిలేయచ్చు. ఒక పావు గంట తర్వాత అయితే చూడండి, మనకి ఆల్మోస్ట్ నొరగంతా కూడా నార్మల్గా అయిపోయి లిక్విడ్ మాత్రమే ఉంది. మనం ఇంకింద పడింది కూడా చక్కగా టైల్ అనేది ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఒకసారి, కింద టైల్ అయితే మొత్తం అంతా కూడా బాగా డస్ట్గా ఉంది కదా. ఇప్పుడు దీంతో నేను కింద పడిన లిక్విడ్తో ఒక స్పాంజ్ అయితే తీసుకున్నాను, లేదా క్లాత్ అయినా కూడా తీసుకోవచ్చు. దాంతో ఇదంతా కూడా బాగా ఇలా రుద్దేయాలి. రుద్దేసి ఒక 2 నిమిషాల పాటు దీనిని వదిలేసినట్లయితే ఇదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోయి తళతళలాడుతూ టైల్స్ అయితే మనకి వచ్చేస్తాయండి. చూడండి ఒకసారి మీకు కింద చూపిస్తాను. క్లాత్తో అయితే తుడుస్తున్నాను చూడండి, చాలా క్లీన్ అయిపోతాయండి. అసలు ఎక్కడ కూడా ఎటువంటి మరక కూడా ఉండదు. అలాగే డస్ట్ అంతా పోయి టైల్స్ అయితే తళతళలాడుతూ వచ్చేస్తాయి. ఇలా మనం తయారు చేసుకున్న లిక్విడ్ని అయితే ఇలా టైల్స్ అలాగే బాత్రూమ్ గోడలు కింద కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే షింకులు, అలాగే ఈ ఉప్పు నీళ్ళు అయితే మనకి ఇలా అయితే తయారవుతూ ఉంటాయండి. బకెట్లు కానీ మగ్గులు కానీ బాగా మరకలు పట్టేస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న లిక్విడ్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మన స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఆ స్క్రబ్బర్తో ఇది ఒకసారి అయితే బాగా రుద్దినట్లయితే చక్కగా ఈ మరకలన్నీ కూడా పోయి మళ్ళీ కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. మనకి ఇది చేతితో పట్టుకున్నా కూడా ఏం కాదండి, ఏమీ ఇబ్బంది అనేది లేదు. కాబట్టి ఇలా బకెట్లు కానీ మగ్గులు కానీ ఇలా ఉప్పు మరకలు పట్టేస్తూ ఉంటాయి కదా, అటువంటి సమయంలో ఇది అయితే ఇలా అప్లై చేసి రుద్దినట్లయితే మనకి చక్కగా, నేనైతే ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ తీసుకుంటున్నాను. దాంతో ఈ విధంగా మనం తీసుకున్న లిక్విడ్ని అంతా అప్లై చేసుకుంటూ దీనిని ఇలాగా రుద్దుతూ కొంచెం క్లీన్ చేసుకున్నట్లయితే మనకి మరకలన్నీ కూడా పోయి కొత్తగా తలతల్లాడుతూ వచ్చేస్తాయి. అదే బాత్రూమ్ గోడలు కానీ లేదా కింద టైల్స్ కానీ మనం దీంతో అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మనం తయారు చేసుకున్న లిక్విడ్ని చల్లేసి ఒకసారి అయితే బ్రష్తో రుద్ది దాన్ని వదిలేయాలండి. అలా వదిలేసినట్లయితే అది ఒక పావు గంట పాటు వదిలేసినట్లయితే అక్కడున్న డస్ట్ అంతా కూడా తినేసి చక్కగా ఇది నీట్గా అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం బాత్రూమ్స్ కడిగే బ్రష్లు ఉంటాయి కదా, వాటితో ఒకసారి అయితే రుద్దేసి కడిగేసినట్లయితే చక్కగా మనకి వదిలిపోతాయి. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల చక్కగా మనకి శ్రమ అనేది ఉండదు, ఈజీగా కూడా క్లీన్ అవుతాయండి. చూసారు కదా, నేనైతే మగ్గుని ఈ విధంగా రుద్దాను. చాలా వరకు కూడా మరకలు అయితే పోయాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ డిఐవై లిక్విడ్ నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.